జగన్మిథ్య. కాబట్టి మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. కనుక ముక్తి స్వరూపమే అమ్మ. మిథ్యా జగత్తుకి అధిష్టాన స్వరూపమేది? సమస్త ప్రపంచానికి ఆధారమైనటువంటిది బ్రహ్మస్వరూపం, జగత్ అధిష్టానం. ఈ జగత్ ఏమంటే మిథ్య. మిథ్యారూప జగత్తుకి అధిష్టానము బ్రహ్మ. అది సత్ చిత్ ఆనంద చిన్మయ ఘన స్వరూపము, సచ్చిదానంద స్వరూపము. కనుక అటువంటి ఆధారమే చివరికి ఉన్నది. ఆదిలో కానీ మధ్యలో కానీ అంతంలో కానీ ఉన్నటువంటిది ఒక్కటే. ఆదిలో మధ్యలో అంతములో ఉన్నది ఒక్కటే. ఈ ప్రపంచం అన్నది ఆదిలో లేదు, మధ్యలో కనిపిస్తుంది, చివరిలో అంతమైపోతుంది. కాబట్టి ప్రపంచము ప్రతిభాసిస్తుంది, అంతే, కనిపిస్తుంది కానీ వాస్తవము కాదు. గచ్చతీతి జగత్, నిరంతరము గమనశీలమైంది. కాబట్టి సంసరతీతి సంసార, నిరంతరము చలనశీలమైంది సంసారము, ఇది నిత్యము కాదు. కనుక సంసారము నమ్ముకొని, సంసారాన్ని జగత్తును నమ్ముకొని ఎవడైతే ఉంటాడో వాడు దుఃఖం పాలవుతాడు, వాడు చంచలమైపోతాడు. ఎందుకంటే సంసారమే దుఃఖాలయం. భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. ఏమని? దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయం, అశాశ్వతం, దీన్ని నమ్ముకోవద్దు అని పరమేశ్వరుడు చెప్తే భగవంతుడు భగవద్గీతలో గీతాపారాయణ కూడా చేస్తూ ఉంటారు, కానీ అర్థాన్ని చింతన చేయరు. అశాశ్వతమైన దాన్ని శాశ్వతంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా భ్రమలో పడకూడదు అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా కేవలము సచ్చిదానంద పరబ్రహ్మయే ఈ ఉపాధి వినిర్ముక్తమైనది. నేను కూడా ఉపాధి రహితమైనటువంటి నేను కూడా సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడనే అని తెలుసుకోవాలి. అందరం కలిసి ఒకసారి చెబుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఏ ఉపనిషత్తుకైనా సరే శాంతి మంత్రము చెప్పాలి. ప్రారంభంలో, చివరిలో కూడా శాంతి మంత్రం చెప్పాలి. దాని తర్వాత 3 సార్లు శాంతి శాంతి అంటారు. చాలా ప్రసిద్ధం, అందరికీ తెలిసినదే. 3 విధములైన తాపములు ఉంటాయి మనకి, దుఃఖములు. ఒకటి, మన శరీరంలో ఏవైనా నొప్పులు వచ్చాయనుకోండి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి ఉన్నాయి కదా. ఇప్పుడు దోమ కొట్టడము, ఇది కూడా. ఇంకా కొన్ని ఇతర శరీరాలతో బాధ రావటం, లేదా భూకంపాలు రావటము, సునామీలు రావటము కదా. ఇన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి కదా. వీటిని 3 విభాగాలుగా విభజించారు. 3 విభాగాలు ఏవి? ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము కదా. ఇప్పుడు భూకంపము, తుఫాను ఇవన్నీ దేనికి చేరుతాయి? ఆది దైవిక దుఃఖములు. అవి ఆది దైవిక దుఃఖం. మరి ఆది భౌతిక దుఃఖములంటే ఏవి? ఆది భూతముల ద్వారా మనకు వచ్చే దుఃఖం. భూతములేవి? పశువులు, పక్షులు, ఇవన్నీ ఆది భౌతిక దుఃఖం. మరి మన శరీరము కంటే భిన్నమైన శరీరం అన్నప్పుడు, మీ అబ్బాయి మిమ్మల్ని దుఃఖపెట్టినప్పుడు అది ఆది భౌతికం దుఃఖం అవుతుందా కాదా? మీ అబ్బాయే కాదు, భార్య, భర్త, తన శరీరం కంటే భిన్నమైన శరీరము. మనం ఇంట్లో ఆలోచించాం కదా. మనం ఎప్పుడు పశువు పక్షుల్ని చూస్తాం, వాటి ద్వారా నాకు ఏదో తేలు కుట్టింది, ఇంకోటి కుక్క కరిసింది, అది ఆది భౌతికం అంటాం. కానీ ఇంట్లో ఇన్ని బాధలు పెడుతున్నారే ఇంట్లో ఉండేవారు, తన శరీరం కంటే భిన్నమైన వారే కదా.
తన శరీరం కంటే భిన్నమైన శరీరము, భర్త శరీరము, భార్య శరీరము, కొడుకుల శరీరము, కూతురుల శరీరము, కోడల శరీరాలు ఇవన్నీ ఉన్నాయా లేవా? మరి అది ఆది భౌతికానికి వస్తుందా రాదా? వస్తుంది కదా. ఆది భౌతిక దుఃఖము అది కూడా ఈ శరీరం కంటే భిన్నమైన శరీరంతో వచ్చే మనకి దుఃఖాలన్నీ కూడా దేంట్లోకి వచ్చేస్తాయి. అంతేకాదండోయ్, ఈ స్వాములకు కూడా, గురువులకు కూడా శిష్యులతో దుఃఖాలు ఉంటాయి. ఉంటాయా? గురువులతో శిష్యులకి, శిష్యులతో గురువులకి. వీటిని ఏమంటారు? ఆది భౌతిక దుఃఖములు. ఉన్నాయా? సాధువులకి ఉంటాయి, గృహస్థులకి ఉంటాయి, అందరికీ ఉంటాయి. తన శరీరం కంటే భిన్నమైన శరీరంతో వచ్చిన దుఃఖములన్నీ కూడా ఏమి దుఃఖములు? ఆది భౌతిక దుఃఖములు. మరి ఆధ్యాత్మిక దుఃఖములు ఇంతకుముందు వినేశారు. శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలన్నా అంత ఈ రోజుల్లో చైర్మన్లు అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారు? చైర్మన్లు ఎందుకు అవుతున్నారు అంటే మోకాళ్ళ నొప్పులు, ముణుకుల నొప్పుల వల్ల కింద కూర్చోలేరు కనుక చైర్ కావాలి. చైర్ మీద కూర్చుండేవాడే చైర్మన్. ఇప్పుడు మేమంటే ఒక ఉపన్యాసకులు ఎత్తులో కూర్చుంటే ఎదురుగా కూర్చున్నవారు ఎలా వింటున్నారు, ఏం చేస్తున్నారు, పుస్తకాలు తిరిగేస్తున్నారా, నా మాటలు వింటున్నారా, పేజీలు తిరిగేస్తున్నారా, లేకపోతే స్వామి చెప్పింది వింటున్నారా, ఇవన్నీ చూస్తాం అన్నట్టు. మేము ఎవరు జాగ్రత్తగా వింటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అన్నీ ఎత్తులో కూర్చొని మేము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉపదేశం చేసేవారు ఎత్తులో కూర్చుంటారు. వారి కాళ్ళ నొప్పులు ఉన్నా లేకపోయినా అది శిష్టాచారం, అది శిష్టాచారం. కానీ సామాన్యంగా శ్రవణం చేసేవారు క్రింద కూర్చోవాలి. మరి కొంతమంది కూర్చోలేరు వయసును అనుసరించి మోకాళ్ళ నొప్పుల వల్ల, అందుకని చైర్మన్లు అయిపోతారు కదా. అది ఏ దుఃఖము? మళ్ళీ ఆది భౌతికానికి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినండి, పేపర్లు పేజీలు తిరగవేయొద్దండి, చెప్పింది వినండి. కొద్దిగా మన మనస్సు అటు ఇటు అయిపోయిందంటే ఎటో వెళ్ళిపోతుంది అనమాట. మన సమాధానం నోటి ద్వారా సమాధానం ఎటో అయిపోతుంది. కాబట్టి మన శరీరం లోపల వచ్చిన నొప్పులు ఆధ్యాత్మికము. ఇక్కడ ఆత్మ అంటే శరీరము. గుర్తుపెట్టుకోండి, ఆత్మ అనే శబ్దానికి ఒకటే అర్థం కాదు. ఆత్మ అనే శబ్దానికి ఒకసారి శరీరం అర్థమవుతుంది, ఒకసారి మనస్సు అర్థమవుతుంది, ఇంకొకసారి బుద్ధి ఆత్మ అనే శబ్దానికి అర్థమవుతుంది, ఒకసారి జీవాత్మ ఆత్మ అనే శబ్దానికి అర్థమవుతుంది, ఒకసారి ముఖ్యమైనటువంటి బ్రహ్మ ఆత్మేతోపగచ్చంతి గ్రాహయంతి చ. ఆత్మ బ్రహ్మ వేరు కాదు అంటే అప్పుడు ఆత్మశబ్దానికి ఏమర్థం? దేనికి జన్మ లేదు, దేనికి వృద్ధి హ్రాసములు లేవు, దేనికి నాశము లేదు, అటువంటిది బ్రహ్మ ఆత్మ. కనుక ఆత్మ ఆత్మే ఆత్మ ఇది తు ఉపగచ్చంతి గ్రాహయంతి చ. గురువులు, సద్గురువులు, జ్ఞానాన్ని బోధించేవారే సద్గురువులు. అటువంటి వారు ఆత్మతత్వాన్ని గురించి చెప్తారు. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు కూడా జడమును బోధింపకుడు, చైతన్యమునే బోధింపుడు అని సద్గురు మహర్షి మలయాళ వారు చెప్పేవారు. కాబట్టి ఈ జడములో పడిపోతారు చాలామంది. సాధు సన్యాసులు అయిపోయి కూడా ఈ యజ్ఞం చేయాలి, ఆ యజ్ఞం చేయాలి, ఆ లోక కళ్యాణం, ఈ కళ్యాణం. నీ కళ్యాణం నువ్వు చేసుకో ముందు, నీ కళ్యాణం నువ్వు చేసుకో, నువ్వు ఉద్ధరింపబడు ముందు. ఉద్ధరేదాత్మనాత్మానం, ఉద్ధరింపబడాలి తాను ముందు. మనం ఈ జపము కానీ, ధ్యానము కానీ, ఈ అనుష్ఠానము కానీ, పారాయణ కానీ, ఈ శ్రవణం కానీ ఎవరి కోసం? తన ఉద్ధారణ కోసం కదా. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన. తన్ను తాను ఉద్ధరించుకోవడానికి ద్వైతాన్ని పెంచుకోకూడదు. ఈ కర్మకాండ అంతా కూడా ద్వైతమును పెంచుతుంది. నేను చేసేవాడిని, నా పూజలు అందుకునే దేవుడు వేరు, ఈ చేసే పూజ వేరు, ఇలా ద్వైతాన్ని పెంచుతూ ఉంది. శుభేశోహను ముహూర్త్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే కలి ప్రథమ చరణే జంబూద్వీపి భారతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. దక్షిణ దిగ్భాగంలో ఉన్నాం మనం.
ఎక్కడున్నాం? పశ్చిమ దిగ్భాగంలో ఉన్నానా, దక్షిణ దిగ్భాగంలో ఉన్నాం మనం, శ్రీశైలానికి కదా. ఇక్కడ ఫలానా వాడి కుమారుడిని నేను, నా గోత్రం ఇది, నా వంశం ఇది, నా జాతి ఇది, నా కులం ఇది, నేను మనుష్యుడిని, నేను స్త్రీని, నేను పురుషుడిని, ఇలా ఈ కర్మకాండ ఏం చేస్తుందంటే మన యొక్క నిజస్వరూపం నుంచి దూరం 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 విసిరిపారేస్తుంది. ఎంత చిన్నదిగా చేసేస్తుందంటే, నా నిజస్వరూపం ఏంటి? సత్ చిత్ ఆనంద చిన్మయ ఘనస్వరూపం కదా, బ్రహ్మస్వరూపం నేను. అటువంటి నా నిజస్వరూపము, అపరిచ్ఛిన్నమైన స్వరూపాన్ని ఫలానా దేశంలో పుట్టాను, ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా కులంలో పుట్టాను, నేను స్త్రీని, నేను పురుషుడిని, ఇలా చిన్నది కటింగ్ 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 చేసుకుంటూ, ముక్కలు చేసుకుంటూ చిన్న ముక్కగా అయిపోతాడనమాట. చిన్నది పరిచ్ఛిన్నంగా నేను జీవుడిని, నేను పూజ చేస్తున్నాను, ఈ పూజ వలన భగవంతుడు అనుగ్రహిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వెవడవి? భగవంతుడే. నీకంటే భిన్నమా భగవంతుడు? భగవంతుడు ఆశీర్వదిస్తే ఎవరిని ఆశీర్వదిస్తాడు? తన అంశాన్నే కదా. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన భగవద్గీతలో పారాయణ చేస్తున్నాం మనం. భగవంతుని యొక్క అంశము ఏది? పాపాంశమా? భగవంతుడు పాపస్వరూపుడా? భగవంతుడు పాపాత్మ కాదు కదా. భగవంతుడు సచ్చిదానంద పరబ్రహ్మ అయినప్పుడు ఆ భగవంతుని యొక్క అంశం కూడా సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమే. ఇందులో ఏమి సందేహం ఉండకూడదు. అది జ్ఞానికి ఉండదు. ఆ సందేహము జ్ఞానికి ఉండదు, అజ్ఞానులకు ఉంటుంది. అజ్ఞానులు ఎప్పుడు దేవుడు వేరు, నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు ఇలా ఉంది. కాబట్టి జ్ఞానం దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. మన దృష్టి జ్ఞానమయం కావాలి. జ్ఞానమయం అయిందంటే సమస్త బ్రహ్మాండము బ్రహ్మమయంగా కనిపిస్తుంది. నీవు నేను పర అపర భేదమే ఉండదు. అంతటా నేనే నిండి నివిడీకృతమై ఉన్నాననేటువంటి భావన కలుగుతుంది. ఆ జ్ఞానం కలుగుతుంది వేదాంతం వలన. అది వేదాంతం వల్లనే కలుగుతుంది, జ్ఞాన చింతన వలన కలుగుతుంది, కర్మకాండ వలన ఉపాసన వలన కాదు. అలానే కర్మకాండ ఉపాసన వ్యర్థం అనకూడదు. కర్మకాండ నిష్కామంగా చేస్తే మలదోషం పోతుంది. అంతఃకరణంలోని మలదోషము పాపము విక్షేపం ఉంటుంది కదా, మనసు ఏకాగ్రంగా ఉండదు, అటు ఇటు ఇటు ఇటు. ఈ విక్షేపం చంచలం. ఆ చంచలతను పోగొట్టుకోవడానికి ఉపాసన. ఉపాసన చేసి కూడానికి ఏకాగ్రత సిద్ధించలేదంటే నీ ఉపాసన సరిగ్గా లేదు. నీ ఉపాసన సరిగ్గా ఉంటే నీకు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రత కోసము విగ్రహారాధన. విగ్రహారాధన చేసి కూడా నీకు ఏకాగ్రత సిద్ధించలేదు అంటే నువ్వు సరిగ్గా ఆరాధన చేయలేదు. ఏదో టేప్ రికార్డర్ మాదిరి అలవాటు అయిపోయింది, చెప్పేస్తున్నావు, చేసేస్తున్నావు అంటే కాదు. ఆ ఉపాస్య దైవము, ఈ ఉపాసకుడు, ఉపాసన, ఈ మూడు, ఈ త్రిపుటి రహిత స్థితికి పోవాలి. అది ఆ ఉపాసనలో ఉన్నటువంటి మంత్రాల్లో కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి. మిథ్యా జగత్తుకి అధిష్టాన స్వరూపం. ఇప్పుడు చాలామంది ఆరోపణ ఏం చేస్తారు, శంకరాచార్యుల వారు మిథ్యా శబ్దాన్ని ప్రయోగించారు కానీ ఎక్కడ లేదంటారు కొందరు. వారు అధ్యయనం చేయరు, చేసినా సరే జ్ఞాపకం పెట్టుకోరు. ఎందుకంటే దురాగ్రహులు. ఎటువంటి వారు? దురాగ్రహం. నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు కదా కొందరు. నేను చెప్పిందే వేదం, ఇంకేం ఎవరిది వినరు అనమాట. అటువంటి వారు ఎలా ఉంటారు? కోపస్థ మండూకంలో ఉంటారు. కోపస్థ మండూక జ్ఞానం తెలుసు కదా మీకు. అది బావిలో ఉండే కప్పకి నాకే అంతా తెలుసు అని ఉంటుంది. నాకే అంతా తెలుసు. ఆ సముద్రం నుంచి వచ్చినట్టు కప్ప అది చెప్తుంది, నేను సముద్రం నుంచి వచ్చాను తమ్ముడు. సముద్రం అంటే ఏం పెద్దది ఉంటుంది అడిగిందట కోపస్థం మండూకం అని తన శక్తిని ఉపయోగించి ఇలా ఒక గెంతు గెంతింది, ఎగిరింది. ఎగిరితే సముద్రం నుంచి వచ్చిన కప్ప అనిందంట, ఇది కాదు తమ్ముడు, ఇంకా విశాలంగా ఉంటుంది. సంపూర్ణమైన శక్తిని ఉపయోగించుకొని ఆ కుమ అంటే నూతిలో ఉండే కప్ప సంపూర్ణ శక్తిని ఉపయోగించి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి గెంతింది, ఎగిరింది. ఇంతకంటే
పెద్దది, సముద్రం అంటూ ఉండదు అని చెప్పి. ఎవరు? ఆ నూతిలో ఉండే కప్ప. ఎందుకని? అది అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడే ముసలయింది, అక్కడే ముసలదైంది. సముద్రం అంటే చూడనే లేదు, దానికి సముద్రం అంటే తెలియనే తెలియదు. అటువంటి దురాగ్రహులు ఉంటారు, చాలామంది ఉంటారు కాదు, ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. కనుక వారికి వేదాంతము, ఈ విశాలమైనటువంటి జ్ఞానము, ఈ సచ్చిదాన పరబ్రహ్మ స్వరూప అనుభూతి అన్నటువంటిది అణుమాత్రం కూడా ఉండదు కాబట్టి వారి విశ్వాసం వాళ్ళకు ఉండదన్నమాట. కనుక ఈ వేదాంతం ద్వారా సరైన గురువుల ద్వారా శ్రవణం చేస్తుంటే అనేక జన్మల పుణ్యం, కోటి జన్మార్జిత పుణ్య శివే భక్తి ప్రజాయతి అని, కోట్లాది జన్మల పుణ్యం ఉంటే కానీ శివస్వరూపం యందు భక్తి కుదరదు. కనుక అద్వితీయ అఖండ అద్వితీయ చిన్మాత్ర స్వరూపం పైన భక్తి కుదిరిన తర్వాత ఉపాసన ద్వారా, ఈ వేదాంత శ్రవణం ద్వారా తన యొక్క నిజస్వరూపము, శివము యొక్క నిజస్వరూపము తెలుసుకున్న తర్వాత ఆ విశాలమైనటువంటి సముద్రము వలె ఆ జ్ఞాన సాగరంగా మారిపోతాడు, జ్ఞానస్వరూపంగా తెలుసుకుంటాడు అనమాట. అందుచేత ఇక్కడ శరీరము యొక్క కష్టాలను ఏమన్నారు? అధ్యాత్మ తాపము అన్నారు. ఆత్మశబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి చెప్పాం కదా. ప్రసంగవశాత్తు ఆత్మ అనగా యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస సంతతో భావ తస్మాత్ ఆత్మేతి గీయతే. అంతటా నిండి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో, అంతటినీ కూడా తనలో లీనం చేసుకునే తత్వం ఏదైతే ఉందో, యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయాన్ని, ఆ సమస్తాన్ని కూడా తను ఏ విధంగా అయితే స్వాహ చేసుకుంటాం అలా లీనం చేసుకునే తత్వం ఏదైతే ఉందో అదే ఆత్మ. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయాన్ని యచ్చాస సంతతో భావ, నిరంతరము ఉన్నటువంటిది, అది అనిత్యము కాదు. కాబట్టి తస్మాత్ ఆత్మేతి గీయతే, అది ఆత్మశబ్దానికి అర్థం. కానీ ప్రకరణములను అనుసరించి అర్థం చెప్పుకోవాలి. ఏ ప్రకరణంలో ఏం చెప్తూ ఉన్నారు? ఆత్మన అనేటప్పుడు తృతీయాంతం అవుతుంది. ఆత్మతో అది కరణము అయ్యిందంటే, ఆత్మశబ్దము కరణంను చెప్తూ ఉంది అంటే, నేను పెన్నుతో రాస్తున్నాను, ఇక్కడ అహం లేఖిన్యా లిఖామి కదా, మయా లేఖిన్య లిఖ్యతే. అది ఇప్పుడు ఒకటి కరణం అయిందంటే ఆ కరణానికి క్రియ ఉండాలి, కర్త ఉండాలి కదా. ఒక మొబైల్ నేను చూస్తున్నాను, సెల్ ఫోన్ చూస్తున్నాను అంటే చూసేవాడిని నేను, చూడబడుట. తర్వాత కర్మ, దేన్ని చూస్తున్నాను? సెల్ ఫోన్. కర్మ, కర్త, క్రియ. కర్త కర్మ క్రియ లేకుండా కరణం ఏం చేస్తుంది ఒంటరిగా? ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఈ కెమెరా ఉంది, ఇదేంటిది? కరణం. అసాధారణ కారణం కరణం. న్యాయశాస్త్రంలో చెప్తారు, జ్ఞానానికి ఏది సాధనంగా ఉంటే అది కారణం అవుతుంది. దేనికైనా ఒక కార్యానికి కారణమైతే అది కారణం అవుతుంది. అయితే జ్ఞానానికి అజ్ఞానానికి కారణం, ఆ కారణాల్లో ముఖ్యమైనది ఏదైతే కారణం ఉందో దాన్ని కరణం అంటారు. దాన్ని అసాధారణ కారణం కరణం అని చెప్తారు. అసాధారణ కారణం కరణం. ఇది మనకి తర్క సంగ్రహం ఇత్యాది న్యాయశాస్త్రాల్లో వస్తుంది. ఎక్కువ దృష్టాంతము ప్రజాపతి, కుమ్మరి. ఆయన కుండ చేస్తాడు, ఘటం చేయడానికి మట్టిని తీసుకురావాలి. ఆ మట్టి తాను స్వయంగా తీసుకురావచ్చు, తన భార్య తీసుకురావచ్చు, పిల్లలు తీసుకురావచ్చు, గాడిద ఉంటే గాడిద ద్వారా తీసుకురావచ్చు. ఈ రోజుల్లో మన స్కూటీ ఉంటే జూపిటర్, దాంతో తీసుకురావచ్చు, లేదంటే లారీతో తీసుకురావచ్చు. ఇవన్నీ కారణములే. కానీ ఆ చక్రం ఉంది, అది కారణమే. చీవారని ఒక చిన్న ఇది ఉంటుంది, అది కారణమే.
కానీ అక్కడ కరణం దేన్ని స్వీకరించారంటే ఆయన ఏం చేస్తారంటే ఒక పెద్ద దొడ్డు కర్ర పట్టుకొని ఇలా తిప్పుతాడు అన్నమాట, చక్రాన్ని ఇలా. దాన్ని కరణము అన్నారు. అది అసాధారణ కారణం అన్నారు. అది లేకపోతే అంత స్పీడ్గా అంత వేగంగా తిప్పలేడనమాట. అసాధారణ కారణం. ఈ అసాధారణ కారణం అన్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇది ఏ రంగులో ఉంది అని చెప్పడానికి ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకం ఏ రంగులో ఉంది అని చెప్పడానికి ఇది కరణం. రంగు శుక్ల, పీత, హరిత ఇవన్నీ రంగులు ఉన్నాయి చూడండి. తెలుపు, నలుపు ఇవన్నీ కూడా దేని ద్వారా తెలియబడతాయి మనకి? మనం చెవి దగ్గర ఇలా పెట్టుకుంటే చెవి చెప్పగలుగుతుందా? ఇది ఎర్రగా ఉంది, ఇది తెల్లగా ఉంది చెప్పగలుగుతుందా చెవి? అదేవిధంగా కళ్ళు మూసుకొని ముక్కు దగ్గర పెట్టుకుంటే చెప్తుందా? నోట్లో కొద్దిగా అలా మనం చూస్తాం కదా, ఉప్పు ఎక్కువ తక్కువ అని. నాలుగు మీద పెట్టుకుంటే చెప్తుందా ఎరుపా తెలుపా అని? ఏ ఇంద్రియమో చెప్పజాలదు, కేవలం నేత్రేంద్రియం మాత్రమే చెప్పగలుగుతుంది. కాబట్టి ఇది రూపజ్ఞానానికి అసాధారణ కారణమైంది కదా, అది కారణమైంది. అదేవిధంగా ఈ శాబ్దజ్ఞానానికి శ్రోత్రేంద్రియం కారణమైంది. ఏం శబ్దం చెప్తూ ఉన్నారు అని బధిరుడు అనగా చెవిటివాడు కళ్ళతో చూసి చెప్పలేడు. ఆ వింటే తెలుస్తుంది అది స్తుతియా లేక నిందయా. నిందాస్తుతులు జరుగుతుంటాయి కదా, ఏది చెప్తున్నాడని. ఒక్కొక్కసారి ఆ భాష మనకు తెలియకపోతే వారు మంచి మాట్లాడినా ఇప్పుడు పరస్పరం ఒక భాషలో ఎవరో మాట్లాడుకుంటున్నారు, అంతలో ఇంకొక ఆయన హిందీ ఆయన వస్తే ఆయనతో ఈయన ఏదో గట్టిగా మాట్లాడాడు అనుకోండి, ఆయన ఏం తిడుతున్నాడండి నన్ను అంటాడు. తిట్టులు అనుకుంటారు వాళ్ళు, భాష యొక్క అర్థం తెలియక. అంటే మూగివాడు, కుంటివాడు, గుడ్డివాడు, బధిరుడు అనగా చెవిటివాడైనప్పటికి కూడా, శబ్దము వినబడుతున్నప్పటికి కూడా, అది శబ్దానికి అసాధారణ కారణమైనప్పటికి కూడా దానికి తోడు వివేకము ఉండాలి, శబ్ద జ్ఞానం ఉండాలి, శబ్దార్థ జ్ఞానం ఉండాలి. ఈ శబ్దం యొక్క అర్థం ఏమి, ఆ శబ్ద అర్థము జ్ఞానం ఎలా కలుగుతుంది మనకి అంటే, మనకు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వారి ద్వారా మనకి ప్రమాణమైన అర్థం తెలుస్తుంది. ఆప్తోక్తి అంటారు. ఆప్తులు, తల్లి చెప్పింది వీడు మీ నాన్నరా అని, అంతే ఆప్తోక్తి. ఆప్తులు మనకు చాలా మన మేలును కోరేవారు కాబట్టి వారి మాట ప్రమాణం, ఆప్తోక్తి. అదేవిధంగా సంహిత, 2 పదములు ఉన్నాయి, 2 పదాలకి సంహిత ఉండాలి. అన్నం అనేసి వదిలేసి ఆపేసి ఎప్పుడో సాయంకాలము తింటారా అంటే అక్కడ అన్నం కానీ ఆ వాక్యాన్ని పూర్తి చేయలే. లేకపోతే అన్నం ఉందా లేదా, కుళ్ళిపోయిందా, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా, ఏమి ఆకాంక్ష నివృత్తి కోసము సంహిత కూడా ఉండాలి, దానికి ఆ సంబంధం ఉండాలి. తర్వాత ఆప్తోక్తి ఉండాలి, ప్రామాణికుడు చెప్తే వినాలి. అంతేగాని కొంతమంది ప్రతి మాటకు తమాషాగా పరిహాసం చేసేవాళ్ళు ఉంటారు. ఆ పరిహాసం చేసే వాళ్ళని అంత తొందరగా అది ప్రామాణిక శబ్దం అని నమ్మకూడదు. నేను కాశీలో చదివేటప్పుడు ఒక పరిహాసం చేసే ఒక స్వామి ఉండేవారు. నేను అందరినీ స్వాములుగా భావించి నమస్కారం చేసేవాడిని. మేము కాశీలో చదువుకునేటప్పుడు ఒక స్వామి ఉండేవారు. అది పరిహాసంగా ఆయన ఏమన్నారంటే, అప్పుడు చిన్న రేడియో ఉండేది నా దగ్గర, అందులో సెల్ పెట్టుకుంటాం కదా బ్యాటరీ. ఆయన ఏమన్నాడంటే, అప్పుడు చిన్న ఇది ఉంది నా దగ్గర, ఇత్తడి స్టవ్, వేడి నీళ్ళలో ఉప్పు వేసి ఈ బ్యాటరీ దాంట్లో పడేసి ఆ స్టవ్లో బాగా మంట పెట్టండి, అది ఛార్జ్ అయిపోతుంది అన్నాడు. అంటే నేను నిజం అనుకున్నా, అంటే స్వామీజీలు అబద్ధం ఆడరు కదా, మరి నిజం అనుకొని ఇంకా పెట్టబోయా.
ఆ స్వామి పేరు నారాయణానందగిరి స్వామి. ఆయన భలే తమాషాగా నవ్విస్తుంటాడు. ఇంకొక స్వామీజీ ఉన్నారు, తర్వాత మండలేశ్వరులు అయ్యారు. ఆయన పేరు గోపాలగిరి గారు, స్వామి గోపాలానందగిరి గారు. మేమందరం ఒకే గీతా మందిరంలో ఉండి అధ్యయనం చేసేవాళ్ళం అన్నమాట కాశీలో. ఆయన వెంటనే తెలిసింది ఈ విషయం. నేను ఏదైనా అప్పడాలు చేసి పెట్టుకుంటే మొత్తం వచ్చి ఖాళీ చేసేసేవారు అనమాట. గోపాలగిరి అన్నారు, ఆయన అన్నారు, శర్వానంద, అప్పుడు నా పేరు శర్వానంద్, శర్వానంద్ जी ये सही मान रहे हो क्या అంటే हाँ वो तो महात्मा बता रहे हैं सही मान रहा, मैं तो वो उसमें जो है गर्म पानी में नमक डाल करके बैटरी डाल करके रिचार्ज करने वाला था मैं प्रमाण मान करके किंतु ऐसे लोगों की जो बातें होती है हंसाने के लिए, मजाक के लिए, वो भी प्रामाणिक नहीं है. वो सोचना चाहिए, जानना चाहिए. इसलिए प्रामाणिक व्यक्ति है कि नहीं. तो जो बोल रहा है, कुछ भी बोल रहा है, जो मुंह में आ रहा है बोल रहा है, तो प्रामाणिक नहीं होता. इसलिए आप्तोक्ति भी होनी चाहिए. తనకు అభివృద్ధికి హితమునకు కారణమైన వాక్య ప్రయోగం చేయాలి. తనకు సమాజానికి కూడా మన ఉన్నతికి ఉపయోగమైన శబ్ద ప్రయోగం చేసినటువంటి వారి వాక్యాలు ప్రామాణికాలు అవుతాయి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ. అందుచేత ఈ 3 విధములైనటువంటి తాపములను నశింపచేయటానికి ఓం శాంతి శాంతి శాంతి, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవిక త్రివిధములైన తాపములను నశింపచేయటానికి 3 సార్లు ఓం శాంతి 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 అని చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత శాంతి అనే మొదటి శాంతికి క్రింద అనుదాత్తము ఉంటుంది. రెండవ శాంతి కింద కూడా అనుదాత్తము అడ్డంగా అండర్లైన్ అంటారు కదా ఉంటుంది. కానీ చివరి శాంతికి పైన ఒక నిడువు గీత ఉంటుందండి, అది ఉదాత్తము అంటారు. మనం ఇప్పుడు ఉపనిషత్తు పారాయణ చేసుకున్నాం, కానీ మనం స్వరాన్ని చెప్పుకోవడం లేదు. చాలా చోట్ల నేను స్వాధ్యాయం చేయించాను, సుమారు ఒక 18-19 రాష్ట్రాల్లో చేయించాను. అనేక చోట్ల స్వాధ్యాయం చేసేటప్పుడు ఈ స్వరము చెప్పరు. స్వరము ఎవరు చెప్తారు అంటే కేవలం కర్మకాండలో వినియోగపరచాలి ఈ మంత్రాన్ని అనేటప్పుడు స్వరం చెప్తారు. కానీ మనం అర్థచింతన చేస్తూ ఉన్నాం, వేదాంత భాష్య చింతన చేస్తూ ఉన్నాం కనుక అర్థం చింతన చేయడం కోసము మనం స్వరం చెప్పుకోవటం లేదు. అది కూడా గమనించుకోండి. ఈ విధంగా ఈశావాస్యోపనిషత్తు శాంతి మంత్రం మనం చెప్పుకున్నాము. ఇప్పుడు భాష్యం కొద్దిగా ప్రారంభించుకుందాం. చెప్పండి. ఈశావాస్యమిత్యాదయో మంత్రాః ఈశావాస్యాదిమిత్యాదయో మంత్రాః ఈశావాస్యమిత్యాదయో మంత్రాః ఈశావాస్యమిత్యాదయో మంత్రాః కర్మస్వవినియుక్తాః కర్మస్వవినియుక్తాః తేషామకర్మశేషస్య ఆత్మనో యాథాత్మ్య ప్రకాశకత్వాత్. చూడండి, ఈశావాస్యం ఇత్యాదయో మంత్రాః. ఈ ఉపనిషత్తు యొక్క ప్రారంభంలో ఈశావాస్యం ఇదగం సర్వమని వచ్చింది. ఈశావాస్యం ఇత్యాదయో మంత్రాః, ఇది ఆదిగా కలిగిన సమస్త మంత్రములు. అనగా ఈ ఉపనిషత్తులో ఉండే మంత్రములన్నీ కూడా కర్మస్సు అవినియుక్తాః. ఇవి ఏ కర్మకాండకో ఉపయోగింపబడే మంత్రములు కావు. తేషాం అకర్మశేషస్య ఆత్మను. ఈ మంత్రములు ఎక్కడైతే ఉపయోగపడతాయో అది కర్మ కాదు, అకర్మశేషం. కర్మలు చేసి అంతఃకరణ అశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కోసమే ముముక్షువుగా తప్పించే వారి కోసం ఆత్మజ్ఞాన నిమిత్తము ఉపయోగపడేవి కనుక అకర్మశేషస్య. అకర్మశేషము ఏది అంటే ఆత్మ. కర్మల ద్వారా పొందబడనిది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు. కర్మల ద్వారా ఆత్మ తెలియబడదు.
కనుక కర్మ శేషము కాదు, కర్మ గమ్యము కాదు, కర్మ సంపాద్యము కాదు, కర్మ వికార్యము కాదు. కర్మ ద్వారా శుద్ధి. ఇప్పుడు మనం పూజ చేస్తాం, కొద్దిగా జలం తీసుకుంటాం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతో వా యస్మరే పుండరీకాక్షం బాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష అని కొద్దిగా జలం పుష్పంతో తీసుకొని జల్లాలి కదా. ఆ పదార్థాలు పూజా సామాగ్రి ఏమవుతుందంటే సంస్కరింపబడతాయి. సంస్కరింపబడినటువంటి పదార్థాలు పూజకు ఉపయోగపడతాయి. అంతేగాని అంగడి నుండి తెచ్చినటువంటి అలా తీసుకెళ్ళి దేవుడికి సమర్పించకూడదు. పండ్లు కానీ ఏదైనా సరే. కానీ పువ్వులు కడగకూడదు, పుష్పములు కడగకూడదు. పుష్పములు కడిగితే అవి నిర్మాల్యమైపోతాయి, కడగకూడదు. సో ఇలా కొన్ని నియమాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనం స్నానం చేసి వచ్చాము, మంచి వస్త్రాలు ధరించి వచ్చాము, అయినా సరే పూజ ప్రారంభించడానికి ముందు పుష్పముతో ఆత్మానం అని మన మీద మనం జల్లుకోవాలి కొద్దిగా నీటి చుక్కలు ఆ పుష్పంతో. ఎందుకని? సంస్కరింపబడాలి. ఇటేమో ద్రవ్యములు, పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య, మధ్యలో దేవతలను కూడా ప్రోక్షణం చేసి సంస్కరింప చేయాలి. సంస్కారము ఆ ఫోటో కానీ ఆ విగ్రహం కానీ దాన్ని కూడా మీరు ఏం చేయాలి? అది సంస్కార్యము. మీరు సంస్కరింప చేయాలి, మీరు నీళ్లు జల్లాలి. అంటే అంతకుముందు అది ఏంటిది? అసంస్కృతము. సంస్కరింపబడాలి, అప్పుడే పూజకు అర్హం అవుతుంది. ఆ ఫోటో కానీ ఆ విగ్రహం కానీ ఇంకోటి ప్రతిమ. అంటే సంస్కార్యము అనేటువంటి ఒక కార్యం జరిగింది. కార్యము కూడా ఈ విధంగా 4-5 రకాలు ఉంటాయి. ఉత్పాద్యము కొద్దిగా ఉపాహారం తీసుకురా చంద్రమౌళి అంటే ఇంకా తయారవ్వలేదు స్వామి అంటారు ఒక్కొక్కసారి. అంటే ఏమైంది? ఉత్పాద్యము ఇంకా తయారవ్వలే, ఇంకా ఉత్పాదింపబడలే. కాబట్టి అది కూడా ఒక కార్యం. ఉత్పాద్యము, సంస్కార్యము, ఆప్యము. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, స్వామీజీ ఒక స్టాండ్ ఉండాలి, ఇక్కడ గడియారం ఉండాలి అంటే, స్వామి ఆర్డర్ ఇచ్చాను స్వామి వచ్చేస్తాను అంటే అదేమిటది? ఆప్యము. ఇక్కడ లేదు, అది ఇంకో చోటు నుంచి ఇక్కడికి రావాలి. ఇదేమైంది? ఆప్యము. ఇది కూడా కార్యము కదా. ఈ కార్యము ఇన్ని రకాలుగా ఉంటుంది కార్యం. ఏమండి మీ బాబు ఏం చేస్తున్నాడంటే ఇంకా పుట్టలేదంటాడు, పెళ్ళైనటువంటి అంటే ఇంకా ఉత్పాద్యము కాలేదు కదా. ఉత్పాద్యము, సంస్కార్యము, ఆప్యము. ఇంకోటి, ఎప్పుడైనా కొన్ని చోట్ల మధ్యాహ్నం పోయిన తర్వాత కొద్దిగా పెరుగు మజ్జిగ ఉంటే ఇస్తారా? ఇంకా తోడుకోలేదండి అంటారు. పాలున్నాయి కానీ అది వికారము కాలేదు, అంటే పెరుగుగా మారలే. అదేమైంది? అది కూడా కార్యమే. పాలు పెరుగుగా మారడం కూడా ఏమైంది? కార్యమే. కానీ అది ఏం కార్యం అంటారు దాన్ని? వికార్యము కదా. కానీ ఆత్మ నాకంటే దూరంగా లేదు కాబట్టి అది ఆప్యము కాదు. ఆత్మ అశుద్ధం అవ్వదు కాబట్టి దాన్ని మనం సంస్కరింపవలసిన అవసరం లేదు. ఆత్మ తయారు కాదు కాబట్టి అది ఉత్పాద్యము కాదు, సంస్కార్యము కాదు, వికార్యము కాదు. దేని నుంచో వచ్చి పుట్టింది ఆత్మ, అది వికార్యము కాదు. అలా కాదు. ఆత్మకు జన్మ లేదు. న జాయతే మ్రేతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానేషతి. అది ఆత్మ, అదే నేను. ఆ తత్వాన్ని తెలియచెప్పడానికి వేదాంతం. అది ఇక్కడ చెప్తున్నారు. ఆత్మనః యాథాత్మ్య ప్రకాశకత్వాత్. ఈ ఈశావాస్యమిదకం సర్వం ఇత్యాది మంత్రాలు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ప్రకాశింపచేసే మంత్రాలే కానీ కర్మకాండలో వినియోగింపబడే మంత్రాలు కావు. యాథాత్మ్యంచాత్మనః
మీరు యాథాత్మ్యంచ పలకండి. యాథాత్మ్యంచ యాథాత్మ్యంచ ఆత్మనః ఆత్మనః శుద్ధత్వ శుద్ధత్వ అపాపవిద్ధత్వ ఆపవిద్ధత్వ అపాపవిద్ధత్వ అపాపవిద్ధత్వ ఏకత్వ ఏకత్వ నిత్యత్వ నిత్యత్వ అశరీరత్వ అశరీరత్వ సర్వగతత్వాది సర్వగతత్వాది వక్ష్యమాణం. వక్ష్యమాణం. ఒకే వాక్యం చెప్పగలరా? ప్రయత్నం చేయండి. యాథాత్మ్యంచ యాథాత్మ్యంచ ఆత్మనః ఆత్మనః శుద్ధత్వ పాపవిద్ధత్వైకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణం. శుద్ధత్వ పాపవిద్ధత్వైక వినిత్య అభ్యాసం చేయండి. అభ్యాసం. శుద్ధత్వ యాథాత్మ్యంచ ఆత్మనః. ఆత్మ యొక్క యాథాత్మ్యం ఏమిటి అంటే, యథార్థ స్వరూపం ఏమిటి అంటే శుద్ధము ఆత్మ. దాన్ని మీరు సంస్కరింపచేయవలసిన అవసరమే. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం ఆత్మ. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం ఆత్మ. దాన్ని మనం ఏది అపవిత్ర పవిత్ర అని చెప్పి శుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఈ మనం తయారు చేసినటువంటి ఒక మనసును నిగ్రహం చేసుకోవడానికి విగ్రహారాధన. కనుక ఆ విగ్రహము మనం చేసింది కాబట్టి అపవిత్రమే. ఒక పూజ అయిన తర్వాత రెండో పూజ ప్రారంభిస్తే మళ్ళీ అపవిత్ర పవిత్ర చెప్పాలి. ఉదయం పూజ చేసినప్పుడు అపవిత్ర చెప్పాలి, మళ్ళీ మధ్యాహ్నం చేస్తే మళ్ళీ అపవిత్ర పవిత్ర చెప్పాలి, మళ్ళీ సాయంకాలం చేస్తే చెప్పాలి, మళ్ళీ రాత్రి చేస్తే మళ్ళీ చెప్పాలి. లేదు ఒకే పూట అనేక సార్లు చేస్తే అనేక సార్లు చెప్పాలి. చెప్పాలన్నా వద్దా? అవునా? మరి ఇన్నిసార్లు అపవిత్రం అయిపోతుందా? ఇన్నిసార్లు అపవిత్రమయ్యేది ఆత్మయ కాదు. ఆత్మ నిత్యము శుద్ధము బుద్ధము ముక్తసు. ఆది శంకరాచార్య భగవానులు భాష్యంలో చెప్తున్నారు. ఈశావాస్య ఉపనిషత్తు యొక్క భాష్యం మీరు శ్రవణం చేస్తున్నారు. శుద్ధత్వ అపాపవిద్ధత్వ. పాపము చేత లేపాయమానము కాదు, కలవదు. ఆత్మ దోషము చేత కలవదు. అది స్వయం సిద్ధమైన శుద్ధమైనటువంటి స్వరూపము. అటువంటి ఎన్నున్నాయి ఆత్మలు అంటే ఏకత్వ. ఆత్మ సజాతీయ భేదరహితము, విజాతీయ భేదరహితము, స్వగత భేదరహితం. ఒక చెట్టు ఉంది, వృక్షం ఉంది. ఆ చెట్టు ఆమ్రము, మామిడి చెట్టు అనుకోండి. మామిడి చెట్టు కంటే ఇంకొక వృక్షము వేప చెట్టు సజాతీయం. వృక్షత్వేన సజాతీయం. కానీ దాంట్లో భేదం ఉందా లేదా? ఒకటి తీయగా ఉంటుంది, ఒక చేదుగా ఉంటుంది. ఇది సజాతీయ భేదము అంటారు. అదే విజాతీయ భేదము. విజాతీయ భేదం ఏమంటే ఆ చెట్టు మరి ఒక మనిషి, లేదు ఒక కోతి, ఒక పశువు, పక్షి. విజాతీయ భేదం. వృక్షములో వృక్షత్వం ఉంది, మనుషునిలో మనుష్యత్వం ఉంది. మనిషి వృక్షము కాదు, వృక్షము మనిషి కాదు. విజాతీయులు కాబట్టి విజాతీయ భేదం ఉంది. అదేవిధంగా ఒక వృక్షం అనేటప్పుడు, ఒక చెట్టు అనేటప్పుడు దానికి కొమ్మలు ఉంటాయి, దానికి ఆకులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, పండ్లు రావచ్చు. ఇది ఒకటి వృక్షము, ఒకే వృక్షము, ఒకే చెట్టు అంటాం. ఒకటి అన్నప్పటికీ కూడా దాంట్లోపల కూడా భేదాలు ఉన్నాయి. ఇది కొమ్మ, ఇది రెమ్మ, ఇది ఆకు, ఇది పువ్వు, ఇది వేరు అనే భేదం ఉంది. ఒకే వృక్షంలో ఉన్నటువంటి ఈ భేదాలని స్వగత భేదము అంటారు. ఏమంటారు? స్వగత భేదము. సజాతీయ విజాతీయ స్వగత భేదములు ఉన్నవి ఈ సంసారంలో. కానీ ఆత్మలో ఆత్మ వంటిది ఇంకొక ఆత్మ లేదు కాబట్టి సజాతీయ భేదము లేదు. సజాతీయ భేదము లేదు. అదేవిధంగా విజాతీయ భేదము కూడా లేదు. ఆత్మ వలె పారమార్థిక సత్తా కలిగినటువంటిది ఇంకోటి లేదు. ప్రతిభాసిస్తున్నటువంటి సమస్త జగత్తు కూడా మిథ్య, కనిపిస్తూ ఉంది కానీ వాస్తవం కాదు. కాబట్టి ఇది విజాతీయ భేదానికి కూడా అర్హత లేదు జగత్తుకి. కనుక ఆత్మలో కూడా లేదు. అదేవిధంగా ఆత్మలో అవయవములు లేవు. మనం ఒకటే శరీరం అంటాం కదా, ఈ శరీరంలో కాళ్ళు చేతులు అది ఇది, ఈ పళ్ళు ఆ పళ్ళు, కళ్ళు కనిపించకపోతే కళ్ళద్దాలు, ఎన్ని భేదాలు ఉన్నాయి కదా.
మరి ఆశ్రమానికి వస్తే, మందిరానికి వస్తే ఈనాటి కొత్త మోడల్లో బట్టలు వేసుకొని రావద్దు, అలా వద్దు, మంచి వస్త్రాలు వేసుకోండి అని చెప్తాం కదా. ఈ ఎన్ని భేదాలు ఉన్నాయి శరీరంలో. ఒకటే శరీరము, ఇన్ని భేదాలు ఉన్నాయి. ఈ భేదాలను ఏమంటాం? స్వగత భేదము. ఆత్మలో ఆ విధంగా అవయవాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ఆత్మలో సజాతీయ భేదము లేదు, విజాతీయ భేదము లేదు, స్వగత భేదము లేదు. అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహనాస్తి. అది ఇక్కడ చెప్తున్నారు ఆది శంకరాచార్యుల వారు. ఉపనిషత్ మంత్రముల యొక్క అర్థాన్ని చెప్తున్నారు. అందుకని ఆది శంకరాచార్యుల యొక్క భాష్యము పరమ ప్రమాణం. శుద్ధత్వ పాప విద్ధత్వ ఏకత్వ నిత్యత్వ. నిత్యము, ఆత్మ నిత్యము, అనిత్యము కాదు. నైయాయికులు పరమాణువుల్ని నిత్యం అంటారు, ఆకాశాన్ని కూడా నిత్యం అంటారు. ఆకాశమును కూడా నిత్యం అంటారు, కానీ ఆకాశము కార్యమా కాదా? ఆకాశం కార్యమా కాదా? ఆకాశము కూడా కార్యమే. ఎలా? ఆత్మన ఆకాశ సంభూత. ఆత్మన ఆకాశ సంభూత. ఆత్మ నుండి ఆకాశము ఉద్భవించింది కదా. అది కార్యమైంది లేదా? యద్యజన్యం తదనిత్యం. ఏది జన్యమో అది అనిత్యం, ఏది పుట్టిందో వచ్చేస్తుంది కదా. ఆకాశము కార్యము కాబట్టి అది అనిత్యమే. అర్థమవుతుందా నేను చెప్పింది అందరికీ? ఆకాశము కార్యము కనుక వేదాంత రీతిలో నైయాయికులు ఆకాశాన్ని కూడా నిత్యం అంటారు. కనుక ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ. ఆకాశం కూడా శరీరం ఉంది, భూమి కూడా శరీరం. అంతర్యామి బ్రాహ్మణంలో ఈ ప్రసంగం వస్తుంది. పృథివ్యాం తిష్టన్ యం పృథివీ న వేద అని అంతర్యామి బ్రాహ్మణం అని. ఈ పృథివీ కూడా తెలియకుండా పృథివీ లోపల ఉంటూ పృథివీని నియమనం చేసేవాడు ఎవరు ఉన్నారు, చైతన్యం. దాన్ని అంతర్యామి అంటారు. ఆ విధంగా శరీరం కలిగి ఉన్నదా ఆత్మ? లేదు. అశరీరత్వం. ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ మీ ఊర్లో ఉందా, మా ఊర్లో ఉందా, ఇప్పుడే వచ్చిన వీళ్ళూరులో ఉందా, ఎవరూర్లో ఉంది? ఆత్మ సర్వగతత్వం, సర్వత్రా గచ్చతి వ్యాప్నోతి. సర్వత్రా నిండి నివిడీకృతమై ఉన్నదాన్ని సర్వగతం అంటారు. సర్వగతం. ఇవన్నీ కూడా శంకరాచార్యులు చెప్తున్నారు. వక్ష్యమాణం, మీకు ఈ ఉపనిషత్తులో ముందు ముందు తెలియబడుతుంది, చెప్పబోతున్నాము. అది ఆత్మ. తచ్చ కర్మణ విరుధ్యేతేతి యుక్త ఏవేషాం కర్మస్వ అవినియోగః. తచ్చ ఆ ఆత్మ కర్మణ విరుధ్యేత. కర్మతో దేనికి సంబంధము లేదు. కర్మల ద్వారా అది సాధింపబడదు, పొందబడదు. అది విరుద్ధము. ఇప్పుడు కొంతమంది సజ్జనులు ఉంటారు, ఎవరితో విరోధం పెట్టుకోరు, కానీ ఆ దుష్టులకి ఆ సజ్జనుల్లో కూడా విరోధం కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరితో ఏమీ పెట్టుకోకుండా హాయిగా ఏదో రామకృష్ణ అనుకొని ఉంటారు, జపధ్యానాలు చేసుకుని. కానీ ఈ దుష్ట స్వభావం కలిగిన వారికి అది కూడా సహించదు. వాడు ముక్కు మూసుకున్నాడు, సాధువా, ఇంత భక్తురాలా, మీద ఏదో ద్వేషం పెంచుకుంటారు. కాబట్టి తన తరపున ద్వేషం లేకుండా ఉండవచ్చు, కానీ సమస్త ప్రజల తరపున ద్వేషం లేకుండా ఉండడం కష్టం. అందుచేత కర్మ అన్నటువంటిది ద్వైతముని పుష్టి చేస్తుంది అన్నమాట, అభివృద్ధి చేస్తుంది. కానీ ఆత్మ కర్మకు విరుద్ధమైనది. ఆత్మతత్వము కర్మల ద్వారా సాధ్యమయ్యేది కాదు, కర్మల ద్వారా పొందబడేది కాదు.
అందుచేత ఆ రూపంలో విరుద్యత ఇది యుక్తయవేషాం కర్మ సవ్యం. అందుచేత ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృహ కసిద్ధనం అన్నారనుకోండి. ఈ కర్మలో ఎక్కడ వినియోగం అవుతుంది ఇది? ఇప్పుడు పూర్వమీమాంసా శాస్త్రం అని ఒకటి ఉంది. ఆ పూర్వమీమాంస వాళ్ళు ఏమంటారు? అన్నీ కర్మలోనే వినియోగం అవుతాయి, కర్మలో వినియోగం కాకపోతే ఆ మంత్రాలు వ్యర్థము అని వాళ్ళు అంటారు. అంటే అది కాదండి, కర్మలో వినియోగం కాని మంత్రాలు కూడా ఉన్నవి అని దృష్టాంతంగా అనేక మంత్రాలను చూపిస్తారు భాష్యకార భగవాన్. ఈ విధంగా ఏషాం కర్మసు అవినియోగ, ఈ కర్మలో వినియోగము ఈ మంత్రాలకు లేదు. నహి ఏవం లక్షణమాత్మనో యాథా చెప్పండి. నహి నహి ఏవం లక్షణం ఆత్మనో యాథాత్మ్యం ఉత్పాద్యం వికార్యం ఆప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా ఏన కర్మశేషత స్యాత్. నహ్యేవం లక్షణమాత్మను, ఈ విధమైనటువంటి ఇంతకుముందు చెప్పబడినటువంటి లక్షణములు కలిగిన ఆత్మకు, అటువంటి యథార్థ ఆత్మకు, యథాత్మ స్వరూపానికి ఈ లక్షణములు లేవు. ఏ లక్షణములు లేవు? ఉత్పాద్యం, ఉత్పాద్యం అనేటువంటి లక్షణం లేదు, ఉత్పాద్యము కాదు ఆత్మ. ఇంకోటేంటి? వికార్యం, వికార్యం కూడా కాదు. ఆప్యం, ఆప్యం కూడా కాదు, ఇంకో చోట నుంచి పొందదగినది కాదు. సంస్కార్యం, సంస్కరింపబడవలసినది కూడా ఆత్మ కాదు. అంతేకాకుండా కర్త కాదు, భోక్త కాదు, కర్తృభోక్తృ రూపం వా ఏన కర్మశేషతాస్య జిస్సే అనగా ఏది? అది కర్త అయి ఉంటే కర్మ అంగశేషం అవుతుంది. అది కర్త కాదు, భోక్త కాదు. ఇప్పుడు ఒకడు స్వర్గము కావాలని కోరుకున్నాడు, అంటే స్వర్గ భోక్త కావాలని అభిలషించాడు. ఒకడేమో పుత్ర కామేష్టి యజ్ఞం చేశాడు, దేనికోసం? పుత్రులు కావాలని. మరి పుత్ర పరిష్వంగ రూపమైనటువంటి ఆ భోగము అనుభవించాలని కోరుకున్నాడు. పుత్ర పరిష్వంగం అంటే ఆ పుత్రుల్ని, అబ్బాయి పుట్టాడు, చాలా సంవత్సరాలకి పుట్టలేదనుకోండి, ఆ అబ్బాయి పుడితే ఆ తండ్రి తల్లి ఆ బిడ్డను కౌగిలించుకొని ఎంతో ఆనందిస్తారట. ఆ తండ్రికి అంతకంటే మించిన సుఖమే లేదట. పుత్ర పరిష్వంగ ఆనందం. ఆ ఆనందం కోసమే కదా మరి జనక మహారాజు కానీ దశరథ మహారాజు కానీ వాళ్ళు ఏం చేశారు? పుత్ర కామేష్టి యజ్ఞం దశరథ మహారాజు గారు చేశారు కదా. పుత్ర కామేష్టి సంతానం కోసం. ఇది వర్షం కావాలంటే కారేరీ యజ్ఞం చేయాలి కదా. ఇలాంటి యజ్ఞాలు కర్మకాండ. అంటే భోక్త అయితే తాను కర్త అవ్వాల్సిందే. నాకు ఇది కావాలి అని భోక్తృత్వం కావాలనుకుంటే కర్తృత్వము ఆపాదింపబడుతుంది. కనుక ఈ కర్తృభోక్తృ రూపము కాదు కాబట్టి ఈయన కర్మశేషత. కనుక ఆత్మ కర్మశేషము కాదు. కనుక అటువంటి నిత్య శుద్ధ బుద్ధముక్త ఆత్మస్వరూపమే నేనని తెలుసుకొని జీవితమును తరింప చేసుకుందురుగాక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.